టీడీపీ పార్టీలో చేరారట కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలోకి చేరితే తప్ప తనకి మోక్షం కలగదని మరి ఇప్పటికీ గ్రహించారు కొడాలి నాని. ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచే. అసలు కొడాలి నానిని మొదటి నుంచి పార్టీలో చేర్చుకోవడం బాలకృష్ణకి కానీ చంద్రబాబుకు కానీ నచ్చదు. మరి కానీ ఎన్టీఆర్ యొక్క రిక్వెస్ట్ మేరకే తనకి ఆప్త మిత్రుడిగా ఉన్నటువంటి కొడాలి నానికి మరి టికెట్ ఇప్పించారు ఎన్టీఆర్. ఆ తర్వాత గుడివాడని తన అడ్డాగా మార్చుకున్నారు. తర్వాత నియోజకవర్గం మార్చకుండా అక్కడే ఉంటూ ఆ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వైఖరి నచ్చక అక్కడి నుంచి దూరంగా వచ్చి మరి కాంగ్రెస్తోనూ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్తోనూ జోడీ కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మిళితమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి అక్కడ ఆయన గుడివాడ నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి కొడాలి నాని చంద్రబాబు మీద, ముఖ్యంగా చంద్రబాబు కొడుకు లోకేష్ మీద, అంతెందుకు ఇటీవల పొలిటికల్గా వచ్చినటువంటి బ్రహ్మిణి నారా భువనేశ్వరిపై కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక బాలకృష్ణను కూడా టార్గెట్ చేయాల్సిన పరిస్థితి కొడాలి నానికి వచ్చిన నేపథ్యంలో పొలిటికల్ రైవల్స్గా మారారు. ఇదే నాకు ఆఖరి ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన గుడివాడలో కొడాలి నాని పప్పులు ఉడకలేదు. అప్పనంగా టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. దీంతో చేసేది లేక తెలుగుదేశం పార్టీతో ఉంటే తప్ప గత్యంతరం లేదని ఫీల్ అవుతున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ మాట్లాడి చంద్రబాబుని కన్విన్స్ చేశారని, చంద్రబాబు సమక్షంలో కొడాలి నాని అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారని, మరి లేకపోతే పొలిటికల్గానే కాదు నైతికంగా టీడీపీ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనంటూ ఇప్పుడు కొడాలి నాని అఫీషియల్గా చంద్రబాబు చేతుల మీదుగానే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కాబోతున్నారట.